ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ తులా లగ్నము. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వీడియో లెంత్ అవుతుందని ఇది సెకండ్ పార్ట్గా చేస్తున్నాను. ఈ తులా లగ్నం వారికి సెకండ్ లార్డ్ సెవెంత్ లార్డ్ కుజుడే అయ్యాడు కాబట్టి వీరికి పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. లేదా వీరికి లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాతనే ధనము అనేది యాక్టివేట్ అవుతుంది. సర్వసాధారణంగా వీరికి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుందంటే బిజినెస్ చేసేవారుగానే ఉంటారు. అండ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అలాంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటవి. వీరికి 10th లార్డ్ మూన్ కాబట్టి వీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా నేర్పించే స్థాయి వరకు వెళుతారు. 10th లార్డ్ మూన్ కాబట్టి వీరు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఇంకా శ్రీకృష్ణ ఆరాధన ఎక్కువ చేస్తే మంచి జరుగుతుంది. వీరికి ఎలా ఉంటుందంటే ఎక్కడ ల్యాండ్స్ పెరుగును, ఎక్కడ కొంటే రేటు మంచిగా వస్తుంది, ఎలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అలాంటివి చాలా బాగా తెలుసు. వీళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. జాబ్ అనేది వీరికి ఎలా ఉంటుందంటే ఎక్కువగా కళారంగాల వైపు ఉంటారు వీళ్ళు. గవర్నమెంట్ రిలేటెడ్ మైన్స్కి సంబంధించిన బిజినెస్లు, గవర్నమెంట్ జాబ్ విషయంలో మైనింగ్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఇంకా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, ఇది లైఫ్ పార్ట్నర్తో వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చును. జీవిత భాగస్వామికి ఈ బిజినెస్ యోగాలు అనేటివి చాలా బాగా ఉంటాయి. వీళ్ళ జీవిత భాగస్వామి ద్వారా చేసే బిజినెస్లు బాగా కలిసి వస్తాయి వీరికి అని చెప్పవచ్చును. ఉద్యోగ యోగాల కోసము సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి వీరు. ఆఫ్టర్ మ్యారేజ్ సెటిల్ అయ్యే యోగ జాతకులు కావున సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తే చాలా మంచిది. తండ్రి ఆస్తులు పొలాలు వీరికి వస్తాయి. వీరికి తులాలగ్నం వారు ఆ లగ్నాధిపతి చాలా సౌమ్య గ్రహము. 7th కుజుడు కాబట్టి కోప స్వభావం ఉన్న కుజ శుక్రుల కాంబినేషన్ కావున వీరి మధ్య ప్రేమానురాగాలు చాలా బాగుంటాయి అని చెప్పవచ్చును. పూర్వజన్మ కారకులు గురువు రవి అయ్యారు కాబట్టి వీరి జాతకంలో గురువు రవి బాగుంటే బాగుండును లేదా కష్టపడుదురు. వీరికి వివాహ కారకుడు బాగుంటే వివాహ జీవితం చాలా బాగుంటుంది. ఫస్ట్ సంతానం అంటే 4th and 5th రోల్ బై శని భగవానుడు కావున ఫస్ట్ సంతానము అమ్మాయి ఉంటుంది. వీరి జాతకంలో 12th లార్డ్ పాడవుతే తండ్రి ఆస్తి తీసేసి వేరే పొలాలు అలాంటివి కొనుక్కోవాలి. బుధుడు బాగుంటే తండ్రి ప్రాపర్టీస్ కలిసి వస్తాయి. జాబ్లో బాగా వీరు అట్రాక్షన్ అవుదురు. 4th హౌస్ రోల్ వీరికి శని భగవానుడు యోగకారకుడు. డిసిప్లిన్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లో వారికి హౌస్ నీట్గా పెట్టుకోవడం ఇష్టము ఉంటుంది. వీరు కూడా హౌస్ను నీటి పెట్టుకునే విషయంలో చాలా హెల్ప్ అవుతారని చెప్పవచ్చును. వీరి హౌస్ ఓల్డ్ లుక్లో ఉండును. ఓల్డ్ హౌసెస్ కొనడం వల్ల బాగా కలిసి వచ్చును. హౌస్లో గ్రానైట్ వర్క్స్ లేదా రాతి శిల్పాలు కలవు. లేదా వీరి హౌస్ బాగా డెవలప్మెంట్ అయిన ఏరియాలో కలదు. ఓల్డ్ ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్మెంట్ మంచివి. పాత వెహికల్స్ కొనుక్కోవడం కూడా చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చును. 4th మదర్ కూడా కాబట్టి శని హార్డ్ వర్క్ చేశారు కాబట్టి తల్లి కూడా హార్డ్ వర్కర్ అని చెప్పవచ్చును. హౌస్లో అందరూ డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటారు. వీరు ప్రేమించిన వారు చాలా హార్డ్ వర్కర్స్ అని చెప్పవచ్చును. 5th హౌస్ రోల్ బై సాటర్న్.
పిల్లల కోసం హార్డ్ వర్క్ చేస్తారు. పిల్లలు డిసిప్లిన్‌గా ఉండాలని కోరుకుంటారు. పిల్లలు కూడా చాలా కష్టపడి కింది స్థాయి నుంచి మీది స్థాయికి వస్తారు. పిల్లల్ని ఎలా పెంచాలన్నది వీరికి బాగా తెలుసు. కుంభంలో చెడు ట్రాన్సిట్స్ జరుగుతున్నప్పుడు శనితో కలిసి పాపగ్రహాలు ఇట్లా 5th హౌస్‌ని చూసినప్పుడు పిల్లలు స్లో అవుదురు, ప్లస్ అనారోగ్య సమస్యలు వస్తాయి. అక్కడ ఏ చెడు గ్రహాలు ట్రాన్సిట్ జరుగుతుందో ఆ దేవత ఆరాధన చేస్తే ఆ బ్యాడ్ రిజల్ట్స్ నుంచి మంచి రిజల్ట్ వైపుకు వెళ్ళుదురు. వీరు ఎవరి మనీని ఎక్కువ ఇష్టపడరు. తల్లిదండ్రి బాధ్యతలను కూడా వీరు మోస్తారని చెప్పవచ్చును. బుధుడు బలహీనంగా ఉంటే మేనమామ నాన్న వల్ల బాధలు ఉంటాయి ఈ లగ్నం వారికి. 4th and 5th శని భగవానుడు కాబట్టి కాళీ ఆరాధన వీరికి మంచి ఫలితాలు ఇచ్చును. లలిత ఆరాధన కూడా మంచి ఫలితాలు ఇచ్చును. వీరి లక్కీ కలర్స్ వైట్ అండ్ గ్రీన్ అని చెప్పవచ్చును. పిల్లలు మంచి క్రియేటివిటీ కలదు వీరి పిల్లలకు. వీరి లైఫ్ పార్ట్నర్కి ఏజ్ గ్యాప్ బిలో 2 years వరకే ఉంటుంది అని చెప్పవచ్చును. ఎందుకంటే కుజుడు యంగర్ గ్రహం కావున వీరిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ అనేది 2 years లోపే ఉంటుంది. 9th 12th రోల్ బై మెర్క్యూరీ. స్కూల్ ఎడ్యుకేషన్ కంటే హయ్యర్ ఎడ్యుకేషన్ బాగుండును. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ను ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తారని చెప్పవచ్చును ఈ జాతకులు. వీరు విష్ణు స్వరూపాలను దర్శిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చును. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత భాగ్యం అన్నది యాక్టివేట్ అగును. తిరుమల దర్శనం శుభప్రదం అని చెప్పవచ్చును. వీరి హయ్యర్ ఎడ్యుకేషన్ సొంత ఊరికి దూరంగా ఉండును. వీరి చారిటీలు ఎలా ఉంటాయి అని అంటే 12th రోల్ బై కన్యా బుధుడు. చాలా క్యాలిక్యులేటెడ్. వారి కోరికకు తగు విధంగానే చిన్న కోరిక అయితే చిన్న చారిటీలు అలా ఉండును. టెంపుల్ విజిటింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉండును. 9th 12th రోల్ బై బుధుడు కావున పక్క రాష్ట్రాలు అలా టెంపుల్ విజిటింగ్ కలదు. లక్కీ కలర్ వైట్ గ్రీన్. లక్కీ నెంబర్ 5, 6, 8. కాళీ అమ్మవారి ఆరాధన చాలా మంచిది. అమ్మవారి దర్శనం మంచిది. లలిత ఆరాధన చేయాలి. 11th లార్డ్ సన్ కావున గవర్నమెంట్ పీపుల్తో పరిచయాలు కలవు. పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఉంటాయి. వీరి ఫ్రెండ్స్ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ వారితోనే ఫ్రెండ్షిప్ అనేది ఉండును. వీరికి కోపం రాదు, కానీ లెక్కల్లో తేడా వస్తే లాభం వచ్చే పని అయినా కూడా లెక్కల్లో తేడా చేసిన వారితో సంబంధం విడిచిపెట్టుదురు. వీరు ఆంజనేయుడిని ఆరాధన చేస్తే మంచిది. శివుడు 11th రోల్ బై సన్ కాబట్టి వీరు శివుడిని పూజిస్తే చాలా మంచిది. ధన్యవాదాలు.